నమస్తే అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ ఎల్ఐసి ఏజెంట్ నందా బాలయ్య. మీకు ఎల్ఐసి వారు అందిస్తున్నటువంటి అద్భుతమైన ప్లానుల్లో, ఎండోమెంట్ ప్లానుల్లో జీవన లక్ష్య ప్లాన్ టేబుల్ నెంబరు 733 ఈ ప్లాన్ గురించి అయితే మీకు తెలియపరుస్తుంది. ఈ ప్లాన్ వల్ల మనకున్నటువంటి బెనిఫిట్స్ ఏంటో కూడా మనం ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ సంథింగ్ నేను తీసుకున్నాను. ఎగ్జాంపుల్ మన ఏజ్ వచ్చి మేము 18 సంవత్సరాలు తీసుకున్నామండి. శ్రమాషుడు వచ్చి 2 lakhs తీసుకున్నామండి. టర్మ్ వచ్చి మ్యాక్సిమం పెట్టుకుంటే మనకి బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి. టర్మ్ వచ్చి 25 years అండి. 25 years పెట్టుకుంటే మనకి ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ దీనికి రైడర్స్ వచ్చి ADDB అనేది మనం పెట్టుకున్నాం. యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ అనేది పెట్టుకున్నామండి. దాంతోపాటు ఇక్కడ టర్మ్ రైడర్ కూడా మనం పెట్టుకోవాలండి. ఈ ప్లాన్కి వచ్చి 2 lakhs రిస్క్ అనేది ఈ విధంగా ఫుల్ రిస్క్తో కూడా మనకు చూద్దామండి. చూసుకున్నట్లయితే ఇప్పుడు దీన్ని మీకు PDF రూపంలో మీకు తెలియపరుస్తాను. ఒక సెకండ్. ప్లాన్ నెంబర్ తీసుకుంటే 733 జీవన్ లక్ష్య ప్లాన్ అయితే పవర్డ్ బై ద నందా బాలయ్య ఎల్ఐసి ఏజెంట్. మీకు ఏదైనా మీ డౌట్ ఉన్నట్లయితే మాకు నెంబర్కి ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేసి క్లారిఫై చేసుకోవచ్చు అండి. వచ్చేసి నేను తీసుకుంటే ఈ ప్లాన్ కొంత డీటెయిల్స్ బాలయ్య ఏజ్ వచ్చి 18 సంవత్సరాలు తీసుకున్నామండి. ప్లాన్ నెంబర్ 733 జీవన్ లక్ష్య ప్లాన్. శ్రమస్సుడు వచ్చి 2 lakhs తీసుకున్నామండి. టర్మ్ వచ్చి 25 సంవత్సరాలు అండి. 25 సంవత్సరాలు టర్మ్ తీసుకుంటే దాంట్లో PPT ప్రీమియం పేయింగ్ టర్మ్ వచ్చి 22 సంవత్సరాలు వస్తుందండి. దీంట్లో యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ వచ్చి 2 lakhs తీసుకున్నామండి. అదే టర్మ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకున్నామండి. దీంట్లోనే తీసుకుంటే మనకి 2 లక్షలకి వచ్చి మనకి సంవత్సరానికి 9,577 రూపాయలు పడుతుందండి. 6 నెలలకు వచ్చి 4,836 రూపాయలు పడుతుంది. 3 నెలలకి 2,442 రూపాయలు పడుతుంది. మంత్లీకి వచ్చి 814 రూపాయలు పడుతుందండి. ఓవరాల్గా మనం ఈ 22 సంవత్సరాలు మనం కట్టేది వచ్చి 2,10,694 రూపాయలు కడతామండి. మనకి 25వ సంవత్సరానికి 5,20,000 అనేది ప్రజెంట్లీ మనకి రావడం అనేది జరుగుతుందండి. అంటే ఇప్పుడు మనకి ఏజ్ వచ్చేప్పటికి మనకి 43వ సంవత్సరానికి మనకి మెచ్యూరిటీ అమౌంట్ అనేది వస్తుందండి. అంటే ఈరోజు కరెక్ట్ మీ ఏజ్కి వచ్చేప్పటికి 43 వస్తుందండి. అంటే మీకు స్టార్టింగ్ 18 నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు నెక్స్ట్ దీంట్లో సరెండర్ ఇంకొకటి ఇబ్బంది జరిగి ఇప్పుడు సరెండర్ పెట్టుకోవాలనుకుంటే మీరు నెక్స్ట్ ఇయర్ సంవత్సరం తర్వాత నుంచి మీరు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అండి. అదేవిధంగా మీకు లోన్ కావాలంటే 1 year తర్వాత నుంచి మీకు ఎప్పుడైనా లోన్ అనేది తీసుకోవచ్చు అండి. అదేవిధంగా మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 30 సంవత్సరం మీకు లోన్ అనుకునేటప్పటికి మీకు ఇచ్చే అమౌంట్ వచ్చేప్పటికి 30 సంవత్సరానికి 69,607 రూపాయలు ఇవ్వడం జరుగుతుందండి లోన్గా తీసుకున్నట్లయితే. అదే సరెండర్ పెట్టుకుంటే మీకు 87,000 అనేది వస్తుందండి. ఇప్పుడు అనుకోకుండా ఏదైనా రిస్క్ జరిగితే 10 లక్షల 30 సంవత్సరానికి 10 లక్షలు అనేది వస్తుందండి. నార్మల్ డెత్ అయితే, అది యాక్సిడెంటల్ అయితే 12 లక్షల దాకా వస్తుందండి. అదేవిధంగా అక్కడ సరెండర్ పెట్టుకున్నట్లయితే 96,559 రూపాయలు అనేది వస్తుందండి. అదేవిధంగా లోన్ అయితే మనకి ఇప్పుడు 69,607 రూపాయలు లోన్ అయితే మనకి 30 సంవత్సరాలకి 77,247 రూపాయలు మనం లోన్గా తీసుకోవచ్చు. సరెండర్ పెట్టుకుంటే 96,559 రూపాయలు మనకి సరెండర్ అనేది పెట్టుకుంటే అట్లా వస్తుందండి. ఫైనల్గా మనకి 42వ సంవత్సరానికి ఇన్ కేసు మీకు 39 సంవత్సరాల వరకు మనం పేమెంట్ అయితే కడుతూ ఉంటామండి. తర్వాత మీరు నెక్స్ట్ 3 years అండి మీరు కట్టాల్సిన అవసరం లేదండి మనకి. అప్పుడు లాస్ట్ మీకు 39 సంవత్సరాల వరకు మీరు కట్టేది, తర్వాత 43వ సంవత్సరంలో మీరు అమౌంట్ అనేది తీసుకుంటారండి. ఇంచుమించు మీకు 5,60,000 అనేది మీకు మెచ్యూరిటీ ద్వారా అందుతుందండి. అదే ఇక్కడ మనకి ఫైనల్గా అక్కడ చూసుకున్నట్లయితే నేచురల్ రిస్క్ కవర్ వచ్చి మనకి 10% ఆఫ్ ది సమ్ అష్యూర్డ్లో మనకి అమౌంట్ అనేది రావడం జరుగుతుందండి. మీకు 22 నుంచి 42 సంవత్సరాల లోపల ఎప్పుడు జరిగినా కానీ మీకు కట్టిన దాంతో సంబంధం లేకుండా మీకు
అడిషనల్గా మీకు అమౌంట్ అనేది రావడం జరుగుతుందండి. ఇంచుమించు 11 లక్షల పైన మనకి రావడం అనేది జరుగుతుందండి. ఇది న్యాచురల్ డెత్ జరిగినప్పుడు ఇంచుమించు మనకి 11,60,000 దాకా రావడం జరుగుతుందండి. అదేవిధంగా యాక్సిడెంటల్ డెత్ అయితే మనకు బేసిక్ సమ్మస్సుడు మనకి యాక్సిడెంటల్ కవర్ కింద అది 2 lakhs అట్లా ఉంటుంది. ప్లస్ అడిషనల్గా మనకి సమ్మస్సుడు అమౌంట్ అండ్ బోనస్ మొత్తం కలుపుకుంటే మనకి 4,60,000 దాకా రావడం జరుగుతుంది. అదే మెచ్యూరిటీలో అయితే మనకి 5,40,000 దాకా ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఇది టర్మ్ రేట్ ఉండడం వల్ల మనకి అడిషనల్గా 2 లక్షలు అనేది ఇమీడియట్లీ ఇవ్వడం అనేది జరుగుతుందండి. రిస్క్ కవర్ మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఇప్పుడు ఫర్ 6 రోజుల నుంచి 22వ సంవత్సరం నుంచి మనకి రిస్క్ అనేది ఎప్పుడు జరిగినా కానీ అమౌంట్ అనేది రావడం అనేది జరుగుతుందండి. కానీ యొక్క వివరాలు ఇంకా మీకు క్లియర్గా డీటెయిల్స్ కావాలనుకుంటే దయచేసి ఇక్కడ ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి కాల్ చేసి మీకు పూర్తి వివరాలను తెలుసుకోవచ్చండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దయచేసి మా యూట్యూబ్ ఛానల్కి ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మిగిలిన ఎల్ఐసి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీరు మాకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చండి. ఇక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ ఇవ్వండి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీతో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మా వీడియోస్ లింక్స్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించవలసిందిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. దయచేసి మీ యొక్క సపోర్ట్ మాకు తప్పకుండా కావాలండి. మీరు ఇచ్చే సపోర్ట్ మాకు ఫర్దర్ మేము మీ వీడియోస్ తీసి పెట్టడానికి అవకాశం అనేది ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్.